పరిశుద్ధుడా దయగల తండ్రి యేసు మీకు వందనాలు. మా ఈ చిన్నపిల్లల పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మేము నేర్చుకోబోయే పాఠంలో మా పిల్లలకు మీరు ఏం నేర్పించాలనుకున్నారో వాటన్నిటినీ నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన పాఠం పేరు మారు మనస్సు. యేసు ప్రభు ఆయా ప్రాంతాలు తిరుగుచూ యెరికో పట్టణం చేరుకున్నాడు. ఆయన ఆ దారి గుండా వెళ్ళుచుండగా జనసమూహములు ఆయనను చూడాలని ఆయన వెంట వచ్చిరి. జక్కయ్య అను పేరు గల ధనవంతుడు ప్రజల దగ్గర సుంకము వసూలు చేసేవాడు. ఇతను యేసు ఎవరో చూడాలని ఆశపడిను గాని పొట్టివాడు గనుక జనుల మధ్య ఉన్న యేసును చూడలేకపోయెను. యేసు ఆ త్రోవలో రావడం చూచి ముందుగా పరిగెత్తి ఒక మేడు చెట్టు ఎక్కి యేసు కోసం ఎదురు చూస్తుండెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో యేసును తన ఇంట చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్దకు వెళ్ళినని చాలా సనుగుకొనిరి. యేసును చూచిన జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. పిల్లలు, యేసుని చూడాలని ఆశించిన జక్కయ్య ఇంటికి యేసు వచ్చెను. మరి నీవు కూడా యేసును చూడాలనుకుంటున్నావా?
జక్కయ్య తన ఇంటిలో ఉన్న యేసయ్యను చూచి తన ఇంటిలో ఉన్న వాటన్నిటికంటే యేసే ముఖ్యమని గ్రహించెను. పిల్లలు, యేసు ఉన్న ఇంటిలో సంతోషం, గొప్ప సంతోషం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. హాయ్ పిల్లలు, మనం ఈరోజు లూకా 19:10 నేర్చుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. Praise the Lord. Our story name is The Lost Sheep. The shepherd has 100 sheep. He went to feed his sheep to open place, and he lost one of them. So he leaves the 99 sheep in the open place and begins search for the one that he lost. When he finds it, he joyfully puts it on his shoulders and goes home. Then he calls his friends and neighbors together and says, "Rejoice with me, I have found my lost sheep." Then in the same way there will be more rejoice in the heaven over one sinner who repents than over 99 righteous persons who do not need to repent. Praise the Lord. పిల్లలు, మనం ఈరోజు కీర్తనలు 133 నేర్చుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీద నుంచి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Praise the Lord. Kumado foye baba. Kumado foye baba. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫన్ ఫ్యాక్ట్స్ లో సింహం గురించి నేర్చుకుందాం. సింహం పిల్లి జాతిలో పెద్దది. మగ సింహాలు 190 కేజీలు బరువు ఉంటాయి. సింహం అరుపు 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఒక్క పంజా దెబ్బలో 1500 కేజీస్ శక్తిని విడుదల చేస్తుంది. సింహాలు రాత్రి పూట చురుగ్గా వేటాడతాయి. ఆడసింహాలు ఎక్కువగా వేటాడతాయి. సింహం ఒక్క పూటకి 40 కేజీల మాంసం తింటాయి. సింహాలు మొక్కల నుండి నీళ్లు పొందుతాయి. సింహాలు నీళ్లు లేకుండా 4 రోజుల వరకు ఉంటాయి. సింహాలు గంటకు 50 కిలోమీటర్ల దూరం వరకు పరిగెత్తాయి. అన్నయ్య, బైబిల్లో ప్రార్థన ద్వారా సింహాలు నోరు మూసిందెవరు? ప్రార్థన ద్వారా సింహాన్ని చీల్చిందెవరు? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రిఫరెన్స్ తో సహా Let's do prayer. Jesus, please be my shepherd. That's all I ask of you.
in good times and in bad. Take my hand and lead me through. In Jesus' name I ask. Amen.